అందరూ హాలిడేస్, స్కూల్ హాలిడేస్ లేకపోతే ఆఫీస్ నుంచి హాలిడేస్ పెట్టి పిల్లలతో కానీ ఫ్యామిలీతో కానీ హాలిడే సీజన్లో మనం బయటికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అది మన కంట్రీలో అవ్వచ్చు, అవుట్ ఆఫ్ కంట్రీ అవ్వచ్చు. ఇలా వెళ్ళినప్పుడు మన సేమ్ కంట్రీలో ఉన్నప్పుడు మనకి టైం జోను అంతా సేమ్గా ఉంటుంది కాబట్టి మనకి వేరే పెద్ద ఇబ్బందులు ఉండవు. మనం చూసుకోవాల్సిందల్లా ఆ ట్రావెల్లో మనం ఏదైనా కొంచెం ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నామా, లేకపోతే ఆ ట్రావెల్లోనే మనం నడక ఎక్కువ ఉంటే సెపరేట్గా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉండదు. బట్ ఇంకొక విషయం ఏంటంటే ట్రావెల్లో మనము హోటల్స్లో ఉన్నప్పుడు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అనేది బఫే బ్రేక్ఫాస్ట్, బఫే లంచ్, బఫే డిన్నర్ అంటే మనకి వైడ్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ దొరుకుతాయి. సో అట్లా దొరికినాయి అని చెప్పి మనం ఫుడ్ ఎక్కువ తినేసే అవకాశాలు ఉంటాయి, స్వీట్స్ ఎక్కువ తినే అవకాశాలు ఉంటాయి. హాలిడే అని చెప్పి ఆల్కహాల్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్ కూడా ఎక్కువ తాగే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని మనం బాడీకి మనకి ఎలా సరిపడద్ది, మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎంత క్యాలరీస్ తీసుకున్నాము, ఇప్పుడు మనం కొంచెం బయట తిరిగే యాక్టివిటీ ఎక్కువ ఉంది, దానికి కొంచెం ఎక్స్ట్రా యాక్టివిటీకి మనం ఫుడ్ తీసుకోవాలి. కానీ ఇర్రాషనల్గా మనకి స్వీట్స్ ఎక్కువ తినేయడం, జ్యూసెస్ తాగేయడం, ఆల్కహాల్ తీసుకుంటే హాలిడేకి వెళ్ళి రావడం వల్ల రిలాక్సేషన్ కాకుండా రోగాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. సో అందుకని మనం హాలిడేకి వెళ్ళాము, మనకు అంత రిలాక్స్ అవుదాం అనుకున్నప్పుడు ఓవర్ ఈటింగ్ తప్పకుండా చేయకూడదు, ఓవర్ డ్రింకింగ్ చేయకూడదు. ఎక్సర్సైజ్ అంటారా, మీరు స్టేషనరీ ప్లేసెస్కి వెళ్ళారు, ఎక్కువ నడకలేదు, అంతా మీకు కార్లో ఉంది, కార్లో కానీ ట్రైన్లో కానీ తిరుగుతున్నారంటే డెఫినెట్గా పొద్దున్న లేచినాక స్ట్రెచ్చింగ్, కార్డియో ఎక్సర్సైజ్ ఒక హాఫ్ అన్ అవర్ చేసుకోవడం మంచిది. ఒకవేళ మీకు నడిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనుకోండి హాలిడేలో, అదే ఎక్సర్సైజ్ కింద సరిపోద్ది కాబట్టి మనకి సెపరేట్గా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే యాక్టివ్గా ఉండండి హాలిడేలో కూడా. రెండోది, ఫుడ్ ఏం తీసుకుంటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఎక్సెస్ క్యాలరీస్ తీసుకోకండి. ఫ్రీ షుగర్స్, స్వీట్స్, జ్యూసెస్, ఐస్ క్రీమ్స్, ఇట్లాంటి డెజర్ట్స్ అనేది ఎంత కుదిరితే అంత తగ్గించడం మంచిది. ఆల్కహాల్ కూడా ఎంత తగ్గించి తీసుకుంటే అంత మీరు హాలిడే ఎంజాయ్ చేసి రిఫ్రెష్గా వచ్చి మళ్ళీ మన పని మనం చేసుకునే అవకాశాలు ఉంటాయి. హాలిడేగా తీసుకుని అబ్యూస్ చేయకుండా ఉంటే హాలిడే మనకి రిలాక్సేషన్ ఇస్తుంది. హాలిడేని అబ్యూస్ చేసామంటే హాలిడేకి వెళ్ళి వచ్చినాక మళ్ళీ మన ఇంటికి వచ్చినాక 2-3 రోజులు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినప్పుడు టైం జోన్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే మనకి ఇక్కడ ఒక టైం ఉంటుంది, వేరే చోట ఇంకో టైం ఉంటుంది. ఆ టైం జోన్ డిఫరెన్స్ కూడా చూసుకుని దాని ప్రకారం మన మీల్స్, ఎక్సర్సైజు, మన ప్యాటర్ను చెక్ చేసుకుని మనం దానికి అనుసారంగా మనం మీల్స్ తీసుకుని మనం తిరిగితే మనకి జెట్ ల్యాగ్, దానివల్ల నీరసాలు కూడా వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.